సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. జిమ్ లో కాసేపు వ్యాయామం చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేసి పిల్లలతో రైమ్స్ పాడించారు. న్యాక ఆధ్వర్యంలో 90 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ అభివృద్ధి చెందాలన్నారు మంత్రి పొన్నం. మొన్ననే హుస్నాబాద్ లో ఓపెన్ చేసుకున్నాం, షైదాపూర్ లో ఉంది, మన వెనకపల్లిలో ఉంది. ఇట్లా రకరకాల సంఘాలకు ఎక్కడికక్కడనే మొన్ననే చిగురుమాటలో కూడా పెట్రోల్ బంక్ ఓపెన్ చేసుకున్నారు. పెట్రోల్ బంక్ కూడా చాలా పెద్ద ఇష్యూ ఉండే. నేను పార్లమెంట్ సభ్యుని, దాని తర్వాత ఆనాడు పనభాగలక్ష్మి దగ్గరకు ఇష్యూని రిజాల్వ్ చేసుకున్నాం. అట్లా సహకార సంఘాల పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి సహకార సంఘాల ద్వారా వచ్చిన వ్యక్తిగా ఈ ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో భాగంగా సహకార సంఘాల విస్తీర్ణము, సహకార సంఘాల ఏర్పాటు, రైతులందరూ కూడా సభ్యులుగా కమ్మని కోరే విధంగా చర్యలు తీసుకుంటుందనే అంశాన్ని సందర్భంగా తెలియజేస్తాము. నాట్ ఓన్లీ వ్యవసాయం, పాడి పంట, ఈరోజు పాడి పంటతో పాటుగా పశు సంపద కావచ్చు, మత్స్య సంపద కావచ్చు, కోళ్ళ సంపద కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలకు పథకాలు వస్తూ ఉన్నాయి. నేనైతే ప్రత్యేకించి రైతు వేదికల ద్వారా ప్రత్యేకించి ఒక వెటర్నరీ డాక్టర్ రైతాంగ అడిషన్ అంటే వాల్యూ అడిషన్ దానికి సంబంధించిన అలైడ్ అనుబంధ సంఘ పరిశ్రమలకు సంబంధించి పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఆ సహకార సంఘాల ద్వారా రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో రావాలని, ఆ విధంగా ముందుకు జరగాలని రాజకీయాలకు అతీతంగా సహకారవాదిగా నేను విజ్ఞప్తి చేస్తాను. సహకార సంఘ అధ్యక్షులను, వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళందరి ప్రతినిధుల యొక్క అభిప్రాయం తీసుకోవడానికి జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు 20 రోజుల కింద నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి. ప్రతి రైతు సహకార సంఘంలో సభ్యుడు కావాలి. తద్వారా రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలను నేరుగా చేయాలంటే సహకార సంఘం మధ్య వారధిగా ఉన్నట్టయితే ఎరువుల సరఫరా కావచ్చు, విత్తనాల సరఫరా కావచ్చు, లేదా వారి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, అవినీతికి తావు లేకుండా జరుగుతుంది. తద్వారా రైతాంగానికి లాభం జరుగుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.